హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే మీకు చూపిస్తాను. మన వంటింట్లో ఉండే వాటితోనే ఈ ఫేస్ ప్యాక్ మంచి నిగారింపు అయితే వస్తుంది. వ్యర్థాలు అంటూ వంటింట్లో చాలా పదార్థాలని పడేస్తుంటాం, కానీ వాటితోనూ బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యపోతుంటాం. అదేనండి, మనం ఎగ్స్తో వంట చేసుకున్న తర్వాత పడేసే అటువంటి ఆ ఎగ్స్ యొక్క పెంకులతో ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫేస్ ప్యాక్ వాడడం వల్ల మన స్కిన్ తేమగా ఉంటుంది. ఇవి ఇంటి మొక్కలకు ఎరువుగా, చీడపీడల్ని నివారించడానికి ఇలా పలు రకాలుగా ఉపయోగపడే ఇవి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలోనూ దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి అదేలాగో తెలుసుకుందాం రండి. చర్మంపై ఏర్పడే మృత కణాల వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. అయితే మరి వాటిని తొలగించే గుణాలు గుడ్డు పెంకుల్లో ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా కొన్ని గుడ్డు పెంకుల్ని తీసుకొని శుభ్రంగా కడగాలి. అవి ఎండలో పెట్టి ఆరనివ్వాలి. ఆ తర్వాత వాటిని మెత్తటి పొడిలా చేసుకొని జల్లించుకొని మెత్తటి పౌడర్ అయితే ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఒక ఎగ్ తీసుకొని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. ఎల్లో ఎగ్ని తీసి పక్కన పెట్టుకొని ఈ ఎగ్ వైట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని ముఖానికి అప్లై చేసుకొని అరగంట అయ్యాక కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖానికి తేమ అంది మంచి గ్లోగా కనిపిస్తుంది. ఇది చర్మానికి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. తద్వారా మృత కణాలు తొలగిపోయి ముఖం మెరుపును సంతరించుకుంటుంది. మరి ఈ ఫేస్ ప్యాక్ని మీరు ట్రై చేయండి. మీ స్కిన్ డల్గా ఉన్నట్లయితే ఇలా ట్రై చేయండి. ఈ ఫేస్కు మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్నైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.